నిర్మల్ జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖానాపురం మండలం బీనందిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక్కో క్వింటాలకు 8 కిలోల వరకు ధాన్యాన్ని నష్టపోతున్నామని వారు దీనంగా చెబుతున్నారు. అధికారులు స్పందించి తరుగు పేరుతో కోత విధించే వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోపక్క తగినన్ని బ్యాగులు లేక కొనుగోలు సరిగ్గా జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంట తడిచిపోయే అవకాశం ఉందన్నారు. అధికారులు స్పందించి సంచుల కొరత తీర్చి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. నలభై కిలోల అడ్లు గవర్నమెంట్ నుంచి ఉంటే 43 కిలోల అడ్లు జోకుతుర్రు. అదే కాకుండా ఒక్కొక్కళ్ళు 10 రోజుల నుంచి జోకి పెట్టి అట్లనే సంచులు ఉంటున్నాయి. వెయిట్ లాస్ అవుతుంది, అది కూడా రైతుల మీద తీస్తుర్రు. మళ్ళీ అది కాకుండా లారీలు టైంకి వస్తలేవు. ఒక్కొక్కరు కోసి నెల 10 రోజులు అవుతుంది, ఇప్పటికీ సంచులు ఇస్తలేరు. గవర్నమెంటు ఇక్కడ ఏం పట్టించుకుంటలేదు. ఇక్కడ ఉన్న విలేజ్లో ఉన్న అధికారులు కానీ, ఈ సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ ఎవ్వరు కూడా దీని మీద రెస్పాండ్ అవుతలేరు. ఇక్కడ కాంట నడిపించే మెంబర్స్ కూడా కరెక్టు వ్యవస్థ లేదు, కరెక్టు సంచులు ఇస్తలేరు. దీని మీద గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేరు. కలెక్టర్ కూడా ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మరి ఇక్కడ ఎట్లుంది ఏం కథ అనేది కూడా దీని గురించి పట్టించుకుంటలేడు. దీని గురించి కొంచెం ప్రభుత్వం పట్టించుకోవాలి. మరి ఇట్లా 43 కిలోలు ఎందుకు జోకుతుర్రు? మేము ఒక్కొక్క గడ్డి పోసకు ఒక్కొక్క ఇత్తులకు ఇంత కష్టపడి ఇచ్చేస్తే 43 కిలోలు ఎక్కువ తీసుకుంటుండ్రు. ఇట్లా గవర్నమెంట్ ఇట్లా రైతులను ఎందుకు ఇంతగానం ఇబ్బంది పెడుతుంది? గవర్నమెంట్ ఇంతగానం రక్తం తాగినట్టు తాగుతుంది రైతుల్ని. ఇట్లా ఇంతగానం ఎందుకు ఇబ్బంది పెడుతుంది? గవర్నమెంటు దీని మీద కొంచెం యాక్షన్ తీసుకొని వీలైనంత తొందరగా ఈ అడ్లు పోయేటట్టు చూడాలి. అది కాకుండా ఇంకో వారం రోజులలో మళ్ళీ వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి ఇట్లనే ఉంటే ఈ తీసుకుపోయి రోడ్ల మీద వారేసుడికి వస్తుంది, బర్రెలు గొర్రెలు బుక్కుడికి వస్తుంది. అంతకుమించి ఇంత ఘోరమైన కఠినమైన పరిస్థితి తీసుకొస్తారు రైతుకు. ఈ వడ్లు కోసి 28 తారీఖు నాడు పొలం కోసినాం. పోయిన 28 తారీఖు నాడు ఇప్పటికీ 21 తారీఖు ఇప్పటికి సంచులు ఇస్తలేరు, జోక్కుంటలేరు. ఎప్పుడు పోయి అడిగినప్పుడల్లా ఆగిస్తాం అనుడే, ఇచ్చేది లేదు, జోక్కునేది లేదు. మళ్ళీ అక్కడక్కడ 40 కిలోలే జోకుతుండట. మా బీర్నందిలో 43 కిలోలు జోకుతున్నారు. 43 కిలోలు జోక్కుంటున్నారు రైతుల దగ్గర. ఎందుకంటే ఇట్లా అదనంగా 43 కిలోలు జోక్కుంటారు, అక్కడక్కడ 40 కిలోలే జోకుతున్నారు. మా బీర్నందిని పట్టించుకునే వాళ్ళే లేరు. ఎందుకంటే ప్రతి ఒక్క కాడ అక్కడక్కడ 40 కిలోలే జోకుతున్నారు. కానీ మా